వాయిస్ వినిపిస్తోందా? రైట్, నా వాయిస్ వినిపిస్తోందా మీకు? క్లియర్ గా ఉందా వాయిస్ నాది? రైట్. సో ఏంటి అసలు ఇప్పుడు మీరు ఏమని కంప్లైంట్ ఇచ్చారు అక్కడ అఘోరితో మీకున్న సమస్య ఏంటి? అఘోరితో మాకున్న సమస్య ఏంటంటే మాత్రం ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలలో ఒక ఇజ్జత్ తీసేసిండు. ఒకటి ఒక జోగిని వ్యవస్థ అని అంటే మేము పూజారులం, ఒక అమ్మవారి పూజారులం, ఒక అమ్మవారి పేరు మీద మేము అంకితం అయిపోయాం. ఇప్పుడు అఘోరాలు కూడా దేవుని పేరు మీద ఉండేవాళ్ళు. వాళ్ళ ఇజ్జత్ కూడా తీసుకుంటా రేపు పొద్దుగాల మేము లేచి బయటికి తిరగాలంటే కూడా మాకు తలెత్తుకోకుండా చేసిండు. కాబట్టి అదొకటి లక్షల కొద్ది బ్లాక్ మనీ వచ్చినా కానీ రెస్పాండ్ అవుతలేడు. చిన్న చిన్న చాకులు పట్టుకున్న పోరల్ని ఇలా పోలీస్ స్టేషన్లో వేస్తారు కదా, మళ్ళీ ఇటు కత్తులు పట్టుకొని ప్రతి ఒక్కరి మీద దాడి చేసి మళ్ళీ వాని మీద వేస్తలేరు. ఇలా ఒక ఆడపిల్ల లైఫ్ ఖరాబ్ చేసుకుంటా, ఒక ఆడపిల్ల బయటికి తిరగాలంటే కూడా ఇజ్జత్ లేకుండా చేసేసిండు. ఒక ట్రాన్స్ మీరు కూడా ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటారంటారు. అక్కడ సర్క్యులేట్ అవుతోంది బండారి హాస్పిటల్ ఇండోర్. సో దీంట్లో ఎక్కడ కూడా అక్కడ లాస్ట్ లో క్లియర్ గా ఏముందనంటే హీ డస్ నాట్ బిలాంగ్ టు హిజ్రాట్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అని క్లియర్ గా మెన్షన్ చేసింది. సో తను చేయడం వల్ల ట్రాన్స్జెండర్ ఇబ్బంది. అవునండి, నేను కూడా అదే చెప్తున్నాను. కానీ ఈ రోజు ట్రాన్స్ వాళ్ళ ఇజ్జత్ తీసేసింది కదా, అంటే షీ డస్ నాట్ బిలాంగ్ టు ట్రాన్స్జెండర్ హిజ్రాట్ సర్టిఫికేషన్ లో ఉంది. అలాంటి మాట మాట్లాడి మళ్ళీ ఒకప్పుడు ఆడపిల్లని తిరిగాడు కదా, మళ్ళీ ఆడపిల్లనైనా మళ్ళీ చెప్పండి. హలో చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఒకప్పుడు ఆడపిల్ల అని తిరిగింది కదా, ఇప్పుడు ఆడపిల్లనే వాడు. ఆ శ్రీనివాస్ గాడు ఇప్పుడు ఇలా ఆడపిల్ల కాదు, వాడు కలియోగ కామాంధుడు వాడు. అఘోరాన్ని పిలవకండి, ట్రాన్స్జెండర్ అని పిలవకండి. తన డాక్టర్ సర్జరీ చేసిన డాక్టర్లు ఏమని ఇచ్చారంటే తను ఏ మాటికి కూడా హిజ్రా లేదా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి చెందినటువంటి ఆవిడ కాదు అని ఇందులో మెన్షన్ చేసి ఉంది. కాదండి, కానీ మా ఇజ్జత్ తీస్తుండు కదా ఈ రోజున. అదే అడుగుతున్నా, ఇవాళ రేపు ఒక షాపింగ్ మాల్ ఓపెన్ అవుతున్నాడు, బట్టలు లేపిరని ఇజ్జత్ తీస్తుండు మాది. మళ్ళీ అన్న సిజరింగ్ చేపించుకొని ఈ రోజు మా ఇజ్జత్ తీస్తుండు కదా. ఒక ఆడపిల్ల బట్టలు ఇప్పి తిరగడమా మన సనాతన ధర్మం అనేది? ఇవాళ సిజరింగ్ చేపించుకుంది, ఆడపిల్లలాగా సిజరింగ్ చేపించుకుంటూ ఈ రోజు రోడ్డు పండి తిరుగుతుండే ఒక ఆడ తలకే ఎత్తుకుంటట్టుందా ఇలా అంత మాట్లాడుతున్నాను. లేస్తే పొద్దుగా లేస్తే గుడికాడు ఉంటా, గుడికాడికి వాడు వచ్చాడు అనుకో ఆడవాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతుర్రు. ఇలాంటిదే మన సనాతన ధర్మం కాపాడేది. సరే ట్రాన్స్జెండర్ కాదు కదా, మరి సనాతన ధర్మం కాపాడుకుంటా అని వచ్చినాడు. ఇవాళ లోక కళ్యాణం అని వచ్చిన వేస్ట్ నా కొడుకు ఇవాళ వాడిని కళ్యాణం చేసుకొని మాట్లాడుతున్నాడు కదా, మరి అదేంటి? ఓకే, సో ఆల్రెడీ అంటే ఇప్పుడు మీరు ఫిర్యాదులో ఏమని పేర్కొన్నారు? ఏంటంటే ట్రాన్స్ కమ్యూనిటీ ఇజ్జత్ తీసి ఒక జోగిని వ్యవస్థ వాళ్ళ ఇజ్జత్ తీసుకుంటా, ఒక అఘోరాల ఇజ్జత్ తీసుకుంటా ఈ రోజు 10 మంది ముంగట లేడీ అనుకుంటే ఒక లేడీని మ్యారేజ్ చేసుకుని ఇజ్జత్ తీసిండు అని చెప్పేసి వాని మీద ఇట్లా చేసిన. రైట్. అయితే ఇప్పుడు నార్త్ ఇండియాలో ఏవైతే అఘోరీలు ఉన్నారో అఘోరీల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమక్షంలోనే వివాహం జరిగిందని విజువల్స్ లో చూసాము. ఆయన చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. ఇక్కడ సరే తెలంగాణ ఒక మాట అఘోరీలతోని నేను స్టార్టింగ్ కూడా మాట్లాడాను. నాన్న ఒక నిమిషం వినండి, నేను ఇంటర్వ్యూలు ఇచ్చిన దానిలో చూడండి. అఘోరి నాగసాధులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన తెలిసిన వాళ్ళతో నేను వాళ్ళతో మాట్లాడి నేను ఆల్రెడీ వాళ్ళ గురించి కూడా ఇంటర్వ్యూలు ఇచ్చా. ఒక నాగసాధు వాడు కాదు, ఒక అఘోరా కూడా కాదు, ఇంకోటి ఏదో ఒక నాగసాధు అఘోరా కాదని వాళ్ళే వీడియోలు గిట్లా వైరల్ చేస్తున్నారు. మళ్ళీ ఆ మాట ఎవరు నమ్మట్లేరు నాన్న. ఈ రోజు అఘోరా నాగసాధు అని మాట్లాడు వాడు కాదు అని చెప్పి వాళ్ళు కూడా చెప్పినా కానీ మాట్లాడుతున్నారు. అంటే అస్సలు మన ధర్మానికి ఏమైంది? ఈ రోజు ఒక సనాతన ధర్మాన్ని కాపాడుకుని వచ్చిన నా కొడుకుని ఈ రోజు ఇన్ని గణేష్ లెక్కలు చేస్తున్నా కూడా ఆయనకే సపోర్ట్ చేస్తున్నాడు. దానికి మన గవర్నమెంట్ కి మన వాళ్ళకి సెల్యూట్. ఎందుకని ఇప్పటి వరకు విహెచ్పి ఉంది, విపిహెచ్ ఉంది, చాలా హిందూ సంఘాలు ఉన్నాయి, చాలా మంది ఆర్ఎస్ఎస్ ఇవన్నీ ఉన్నాయి కదా, మీలాగా వాళ్ళెందుకు ముందుకు రావట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు? అమ్మ ఎవరి గురించి అన్నా పక్కకు పెట్టండి. ఇన్ని రోజులైతే అసలైన అఘోరా అని చెప్పి నా మీద కూడా ఫోన్ చేసి నన్ను కూడా బెదిరించిన రోజులు ఉన్నాయి. కానీ నేను షామీర్పేట కట్టమైసమ్మ కన్నా నేను ఉంటా. వాడికి వచ్చిండు కాబట్టి ఒక ట్రాన్స్జెండర్ అని నేను గుర్తుపట్టినా కాబట్టి నేను ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. అందుకని ఒక సనాతన ధర్మం కాపాడుతాడు. సనాతన ధర్మం విలువ నాకు తెలుసు. చిన్నగా ఉన్నప్పటి నుంచి ఒక అమ్మవారిలో పూజలు చేసుకుంటున్నా కాబట్టి ఒక సనాతన ధర్మం విలువ నాకు తెలుసు. కాబట్టి ఈరోజు నేను కొట్లాడుతున్నా. నేను ఎవరి గురించి అయినా కొట్లాడుతున్నాను. నేను ఒంటరి పోరాటం నా ధర్మాల గురించి నేను కొట్లాడుతున్నా. ఈరోజు ఇవాళ నా ధర్మాల గురించి నేను కొట్లాడుకుంటా కూడా ఇప్పటికైనా కూడా దాని గురించే పోటీగా నేను మాట్లాడుకుంటున్నాను. ఇప్పటికైనా చెప్తున్నాను, నా ధర్మం అయితే గెలిచేదాకా నేను మాత్రము ఈ కొట్లాట్లు ఆపను. వాడిని తగిన శిక్ష తీయాలి, వాడిని ఆ పాపని తీసుకొని వాళ్ళ ఇంట్లో ఇడిచిపెట్టాలి.
కానీ వర్షినికి మాత్రం నేను ఇష్టపూర్వకంగానే వెళ్ళాను, ఇష్టపూర్వకంగానే నాకు ఇష్టం అయ్యిండి కూడా నేను వెళ్ళాను, మరి మీకెందుకు ప్రాబ్లము, మేము సంతోషంగానే ఉన్నాం కదా అంటూ వర్షిని చెప్తుంది. అమ్మా ఎంత సంతోషంగా ఉన్నా సరే కానీ ఒకళ్ళు అన్యాయం అవుతుంటే మనం చూడలేము. వాడు ఈరోజు ఎన్ని అబద్ధాలు చెప్పి ఈరోజు ఆమెను అట్లా చేసిండు, రేపన్నాడు ఇవన్నీ బయటపడి వాడు ఒక స్టేజ్కి వెళ్ళిపోయి ఒక గవర్నమెంట్ ఏదైనా శిక్ష తీసి ఆ పిల్ల లైఫ్ ఏం కావాలి? అందుకనే అంటున్నాను, వాడిని శిక్షించి అయినా సరే కానీ ఆ పిల్లని తీసుకొని వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఇడిచిపెట్టాను. లేకపోయింది అనుకో ఇలాంటివి ఇంకెన్నో పుడతాయి, ఇలాంటివి ఇంకెన్నో అవుతాయి. ఇప్పటికే మన ఇట్లా బస్టు పడిపోయి ఉంది, ఇంకా గలీజ్గా అయిపోతుంది ఇక. మరోవైపు కూడా రాధా కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, మహిళా కమిషన్లో కూడా తను ఆ మహిళ కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. ప్రధానంగా రాధా లాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు? ఇప్పటికే వినీత అని ఒక అమ్మాయి కూడా ఎక్కడైతే మోకిలా పోలీస్ స్టేషన్లో థ్రెటనింగ్తో పాటు చీటింగ్ కేసుతో పాటు మనీ ఎక్స్ట్రాక్షన్ ఈ కేసులంతా కూడా నమోదు చేసింది. నమోదు చేసిన తర్వాత ఆ అమ్మాయి ఆచూకీ కూడా లేదు, తను ఎక్కడికి వెళ్ళిపోయింది కూడా ప్రస్తుతం పోలీసులు చెప్పని పరిస్థితి. అప్పటి నుంచి అయినా సరే వాని మీద ఒకటి ఏదన్నా వచ్చిందంటే చాలా తెల్లారి వారికి ఇంకోటి ఏదన్నా చేసి ఆ టాపిక్ డైవర్ట్ చేసి వానికి అలవాటే. ఆ పిల్ల అట్లా వచ్చింది కాబట్టి అది రియల్ కాబట్టే ఈరోజు ఆ పిల్లని పెళ్లి చేసుకొని టాపిక్ డైవర్ట్ చేసేసిండు. ఇలాంటివి చాలా నేను కొట్లాడి చేసి అంత మాట్లాడినందుకు చనిపోయాడు ఉండే మాత్రము అయినంత లైన్ వచ్చి చనిపోతుండే. కానీ నేను ఆత్మాహుతి చేసుకుంటా, అది చేసుకుంటా, ఇది చేసుకుంటా అని చెప్పేసి 2 రాష్ట్రాల ప్రజల్ని ఒప్పించుకుంటా. ఆ రోజు తెలంగాణ వద్దంతా కూర్చురు. అప్పుడు కూడా నాకు ఫోన్ కాల్స్ వచ్చినాయి, వాడు చనిపోతే ఏం చేస్తాను, చనిపోతే భూమికి వెళ్తే కాదని అప్పుడైనా కొట్లాను. ఇలాంటి ఎన్నో బెదిరించుకుంటా మనం ఇంత చేసిన వాడిని ఇంకా డూప్లికేట్ అని తెలిసిపోయినాక కూడా ఇప్పటికీ చర్యలు తీసుకుంటలే చూసినావా, దానికి చాలా బాగా. ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని మీరు అనుకుంటున్నారు? నేను ఇవాళ కూడా చెప్తున్నా కదమ్మా, ఎవరైనా ముంగటికి రావాలంటే కూడా అసలు నిజంగా అఘోరా అని అనుకుని ఎవరు రాలేరు ఇప్పటివరకు. ఈరోజు డూప్ అని తెలిసిపోయింది, కానీ ఇప్పటి నుంచి అయినా సరే కానీ చర్యలు తీసుకోవాలని కొట్లాడుతున్నాను. అఘోరా శాపం పెడితే ఏమైనా అవుతుందని భయపడుతున్నారా? ఇన్ని రోజులు అట్నే అనుకోరు, నన్ను కూడా బెదిరించారు. అయ్యే వాడిని నీకేమైనా వేయగల, నీకేమైనా అవుతుంది ఏమన్నా, వాడు రియల్ కాదు, వాడు ఏం చేయడని చెప్పేసి కొట్లాడినా. ఇప్పటికైనా ఆ దేవుడు నన్ను చూసిండు కాబట్టి ఈరోజు వాడు డూప్లికేట్ అని తెలిపాను. లేకపోతే ఇంకెన్ని అన్యాయాలు జరిగిపోతున్నాను, లేకపోతే ఇంకెన్ని కొట్లాట్లయితున్నాను. నేను అప్పుడు స్టార్టింగ్ ఇంటర్వ్యూ చేయకపోతే మాత్రం ఇలాంటివి ఇంకెన్ని చూడాల్సి వస్తుంటున్నాం మనం. ఇంకా అఘోరి పక్కన ఇంకా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలను కూడా చాలా పుకార్లు వస్తున్నాయి. వాళ్ళ ఇంట్లలో వెళ్ళి కూడా పూజలు చేయడం, ఒకటి యోని పూజలు, దాని తర్వాత నీకు పదవి వస్తుంది అని చెప్పి పూజలు చేయడం, ఇటువంటి తన వెనకాల ఎవరు ఉన్నారు అసలు ఏంటి? నాకు కావాల్సిందే అదే అండి. నేను స్టార్టింగ్ నుంచి కూడా చెప్తున్నాను, ఎందుకంటే మన మిడిల్ లైఫ్ దానిలో నిజంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలలో మనం పొద్దు నుంచి రాత్రి వారికి ఒక ఇంట్లో ఒక 5గురు ఉంటే కష్టం చేస్తే కూడా అసలు బతకట్లేం. కానీ వీని కార్లకి, ఈ దందాలకి, ఇవన్నిటికి ఏడికేని మనీ వస్తున్నాయి ఇంతవరకు అర్థం. స్టార్టింగ్ నుంచి కూడా క్వశ్చన్ చేస్తుంది, అదే ఈ కార్లకి ఇవన్నిటికి ఎట్లా వస్తున్నాయి అని అడిగిన. కానీ ఇప్పటివరకు దానికి ఆన్సర్ లేదు. కానీ రీసెంట్గా 10 లక్షల క్యాష్ అని చెప్పేసాను. మళ్ళీ నువ్వు లోక కళ్యాణం చేయడానికి వచ్చినప్పుడు నీకు క్యాష్ ఎందుకు? నువ్వు లోక కళ్యాణం చేస్తానికి వచ్చినప్పుడు నీకు ఆధార్ ఎందుకు? సరే నువ్వు అంతా చేస్తున్నావు, నీకు ఇవన్నీ ఎందుకు? అసలు లోక కళ్యాణం చేసుకుంటానికి నీకు ఆడపిల్ల పెళ్ళి ఎందుకు నీకు ఇవాళ? అఘోరా అంటేనే ఘోరమైన బతుకులోకి వెళ్ళేవాడు అఘోరా. ఒక లైఫ్ అన్ని స్పాయిల్ చేసుకొని వెళ్ళిపోయేవాడు అఘోరా. మరి నువ్వు లైఫ్లో ఇంత ఎంజాయ్ చేస్తున్నావు, నేను ఎట్లా అఘోరా అనాలిరా నాయన శ్రీనివాస్? నా కొడక నువ్వు నా చేతికైతే దొరికినా ఇప్పటి వరకు చెప్తున్నా, నువ్వేనాడైతే నాకు దొరుకుతావు ఆ రోజు మాత్రం నిన్న చస్తా నేనే చస్తా. లాస్ట్ నా పానం పోయినా సరే ఇప్పటి నుంచి బరాబర్ ఇప్పుడు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మొత్తం ఒకటవుతుంది, ఒక జోగిని వ్యవస్థ కమ్యూనిటీ ఒకటవుతుంది, శివశక్తులు కూడా ఒకటవుతారు, అఘోరాలు కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా మాట్లాడి ప్రతి ఒక్కరు ఒకటై నా కొడక ఎన్నైతే సంఘాలు ఉన్నాయని సంఘాలను ఒకటి చేసి నేను పట్టిస్తాను నా కొడక. ఇన్ని రోజులు ఆడుకున్న ఆట ఈ రోజు నేను చూస్తాను చూడు. ఇప్పటి నుంచి ఒక్కొక్క తడాక ఏదుందో నీ వెనకాల ఎవరెవరు అవుతున్నారో అందరు గుంచుతుంది ఇప్పటి నుంచి. ఫైనల్గా ఏం చెప్తారు అంటే, ఇప్పటికే మీరు కంప్లైంట్ ఇచ్చారు, పోలీసులు చర్యలు తీసుకుంటాము, పూర్తిగా దీని ఎఫ్ఐఆర్ కూడా చేస్తాము, ఎవిడెన్స్ అంతా తీసుకొని అని అంటున్నారు. అయినప్పటికీ కూడా అఘోరా మీరు కౌంటర్ ఇస్తున్నారు, ఆ తర్వాత మళ్ళీ అఘోరా వచ్చి కౌంటర్ ఇస్తుందంటే ఏమాత్రం అఘోరాకి భయం లేదు. ఎందుకంటే లైవ్ పెట్టారు, లైవ్ లో నేను మాట్లాడుతున్నాను జీ దాంట్లో. మళ్ళీ నేను అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వకుండా ఫోన్ కట్ చేశారు కదా. మళ్ళీ భయపడుతున్నారు మీకు? నాకు భయపడుతున్నారు, ఎందుకంటే నా దగ్గర వాడైతే ఏవేవైతే చేసిండో దాని క్వశ్చన్స్ ఉన్నాయి, నాకు వానికి ఇంతవరకు ఆన్సరే లేదు వాటికి. ఎంతమంది జీవితాలని అఘోరి నాశనం చేసిందంటే ఇప్పటికే 3 మహిళలు, ఒకటి రాధా, దాని తర్వాత వినీత అని ఒక అమ్మాయి, చాలా మంది కౌంటింగ్ చేస్తున్నావు. కానీ డూప్లికేట్ అని తెలిసిన తర్వాత ఇంకా కౌంటింగ్ చేయని కూడా మన ఏళ్ళు సరిపోవు, అంతమంది బరాబర్ వస్తాయి. ఎందుకంటే అంతమందిని చాలా మటుకు ముంచిండు వాడు. ఈ రోజు తెలుస్తుంది
ఈ వీడియోలు అన్ని వైరల్ అయిన తర్వాత డూప్లికేట్ అయిన తర్వాత ఒకళ్ళు బయటకు వచ్చినాడు, వాని ఇజ్జత్ అప్పుడు వెళ్తుంది. ఇప్పటికైనా గవర్నమెంట్ వాని మీద చర్యలు తీసుకోవాలని